పిల్లలకు అందరికీ ఇప్పుడు అస్తమా ప్రాబ్లం అంటే పిల్లల్లో ఎక్కువ ఉంటుంది చూస్తాం. అయితే పిల్లలకు పాలు మంచివని చెప్పేసి అస్తమా ఉండే వాళ్ళకి పాలు తాపుతారా? ఆపోజిట్గా పనిచేస్తుంది. ఇంకెక్కువ అవుతుంది ఆస్తమా ప్రాబ్లమ్స్, ఇంకెక్కువైతాయి, అంటే నిమ్ము చేరుతుంది, ఇంకెక్కువైతుంది. కాబట్టి ఇన్ఫ్లమేషన్ అది ఇంకెక్కువైపోతుంది. కాబట్టి లంగ్స్ ప్రాబ్లం ఉండే వాళ్ళకు ఖచ్చితంగా మిల్క్ ప్రోడక్ట్స్, పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, టీ, కాఫీలు అన్నీ పడవు. కాబట్టి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ మిల్క్ ప్రోడక్ట్స్ని ఆపేయండి. ఆపేస్తే 50% తన బాడీ తనంత తానే రీజనరేట్ చేసుకుంటుంది. కాబట్టి రోగ నిరోధక శక్తి అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. అది ఎప్పుడైతే పెంచుకుంటామో మనకు లంగ్స్ వల్ల వచ్చే ప్రమాదాలన్నింటినీ కూడా తగ్గించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆయుర్వేదంలో చాలా మంచి రెసిపీ ఒకటి, లంగ్స్ ఎలాంటి లంగ్స్ ఇష్యూ అయినా సరే ఒక బెస్ట్ రెమెడీ ఒకటి బాగా పనిచేస్తుందండి. అదే త్రికటక చూర్ణం, త్రిఫల చూర్ణం, త్రిఫల త్రికటక. ఈ 3 అంటే త్రిఫలాలు, త్రికటక చూర్ణం మార్కెట్లో దొరుకుతుందండి. ఈ 2 కూడా ఇదొక 1/2 టీ స్పూన్, ఇదొక 1/2 టీ స్పూన్ గాన మనం గాన ఒకవేళ మంచి తేనెల గాన కలిపి తీసుకుంటే ఖచ్చితంగా లంగ్స్ అన్ని, లార్జ్ ఇంటెస్టైన్ అంతా కూడా క్లీన్ అవుతుంది.